దసరా రోజు అందరింట్లో పండగ వాతావరణం ఉంటుంది. ఫ్యామిలీస్లో అందరూ ఎంతో హ్యాపీగా ఉంటారు. కానీ మహారాజపేటలోని ఒక కుటుంబానికి ఆ రోజు జీవితంలో మర్చిపోలేని దుఃఖంగా మారిపోయింది. హరీష్ అనే ఒక 19 ఏళ్ల అబ్బాయి. తనకు ఒక బైక్ కొనాలని ఒక కల ఉంది. ఎలాగైనా పండక్కి బైక్ కొనివ్వాలని పట్టుపట్టాడు. ఇంకా ఆ తండ్రి నా కొడుకు కళ్ళల్లో ఆనందం చూడాలని, తన కొడుకును సంతోషపెట్టాలని బైక్ కొనివ్వాలని హరీష్ తండ్రి నిర్ణయించుకున్నాడు. తన దగ్గర డబ్బులు లేకపోయినా కూడా 3 లక్షల రూపాయలు అప్పు చేసి మరీ కొత్త బైక్ కొన్నాడు. దసరా రోజు కొత్త బైక్ మీద మా కొడుకు తిరిగితే బాగుంటుందని అనుకున్న నాన్న మనసు ఎంతో ఆనందంగా ఉంది. కానీ ఆ ఆనందం కొద్ది గంటలకే విషాదంగా మారిపోయింది. బైక్ తీసుకెళ్లిన హరీష్ అదే రోజున రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. తండ్రి అప్పు చేసి కొడుక్కి బైక్ కొనిచ్చాడు. కానీ ఇప్పుడు ఆ బైక్ తన కొడుకును దూరం చేసేసింది. ఆ తల్లిదండ్రుల బాధ చెప్పలేనిది. పండగ రోజు నవ్వులు వినిపించాల్సిన ఆ ఇంట్లో ఇప్పుడు కేకలు, కన్నీళ్లు మాత్రమే మిగిలాయి. మా కొడుక్కి సంతోషం ఇవ్వాలని అప్పు చేశాం, కానీ ఇప్పుడు ఆ బైక్ చూసిన ప్రతిసారి మనసు ముక్కలవుతుందంటున్నారు హరీష్ తల్లిదండ్రులు. హరీష్ మృతితో గ్రామం మొత్తం షాక్లో ఉంది. ఈ ఘటన మనందరికీ గుర్తు చేస్తుంది ఒక్కటే: జీవితం ఎంతో విలువైనది. డ్రైవింగ్లో జాగ్రత్త తప్పక పాటించాల్సిందే.